ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సంబంధాలు కొత్త నిర్వచనాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఒక దేశం మరో దేశంతో మైత్రిని కోరుకుంటోంది. ఆ సంబంధాలను మరింత మెరుగ్గా ఉంచడంతో పాటు ఒక ప్రభుత్వానికి మరో ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది విదేశీ వ్యవహారాల శాఖ. సాధారణంగా విదేశీ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వానికే పరిమితం. కానీ దేశంలోని తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా విదేశీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయనుంది. అదే తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్ఆర్ఐ విభాగానికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించడానికి పెద్ద ఎత్తున విదేశీ నిధులను ఆకర్షించేందుకు తనకంటూ ఓ ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించడానికి పెద్ద ఎత్తున విదేశీ నిధులను ఆకర్షించేందుకు తనకంటూ ఓ ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ కొత్తగా ఏర్పాటు చేసే విదేశీ వ్యవహారాల శాఖకు మంత్రిగా ఎవరు సారథ్యం వహించబోతున్నారు? అందుకు ఇంత మదన పడాల్సిన పనే లేదు అని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఈ శాఖకు మంత్రిని ఫిక్స్ చేసేశారు. ఆయన మరెవరో కాదు, స్వయానా కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్. విదేశీ వ్యవహారాలు చూడాలి అంటే ఇంగ్లీష్ భాషపై పట్టు అవసరం. దానికి తోడు వర్తమాన విషయాలు, బిజినెస్ డీలింగ్స్, ప్రెజెంటేషన్స్ ఇలాంటి అంశాలపై అవగాహన ఉండాలి. అన్ని అంశాలను కన్సిడర్ చేసుకున్న కేసీఆర్ దీనికి కేటీఆరే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే స్వాతంత్ర భారత్ చరిత్రలో ఒక రాష్ట్రానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసే తొలి వ్యక్తిగా కేటీఆర్ రికార్డులోకి ఎక్కనున్నారు.